హాయ్ ఫ్రెండ్స్, సందీప్ రెడ్డి వంగకి ఇంకా దీపికా పదుకొనే కాంట్రవర్సీ ఏందంటే, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ స్టోరీ నరేట్ చేసిండు దీపికా పదుకొనేకి. మరి ఆ స్టోరీ నచ్చిందో లేదో తెలియదు కానీ డిమాండ్స్ మాత్రం ఇలా ఉన్నాయి. దీపికా పదుకొనేకి 20 crores రెమ్యునరేషన్, ఇంకా ఆమె 6 hours పనిచేస్తుందంట. ప్రాఫిట్ లో షేర్ కూడా కావాలని చెప్పింది. స్పిరిట్ సినిమాలో షేర్ కావాలంట. తెలుగు డైలాగ్స్ కూడా చేంజ్ చేయాలంట. అసలు ఈమె ఎవరి దగ్గరకు పోయి ఏం మాట్లాడుతుందో అర్థమైతే లేదు. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతుంది. ఇదంతా మంచి వేలో జరిగితే బాగుండు, కానీ దీపికా పదుకొనే పిఆర్ గేమ్ స్టార్ట్ చేసింది. ఆ పిఆర్ వాళ్ళు దీపికా పదుకొనేని పాజిటివ్ చేసి సందీప్ రెడ్డి వంగని నెగిటివ్ చేయాలని చూశారు. దీనికి సందీప్ రెడ్డి వంగ ఇలా రిప్లై ఇచ్చాడు: స్టోరీ రివీల్ చేయొద్దు అని ఒక అగ్రిమెంట్ ఉంటుంది, దాన్ని నువ్వు బ్రేక్ చేసావు. నెక్స్ట్ టైం మొత్తం స్టోరీ చెప్పు, నాకేం ఫరక్ పడదని సందీప్ రెడ్డి వంగ రిప్లై ఇచ్చిండు. నాకు సినిమానే ప్రపంచం. సో ఇదొక లైన్ మాత్రం పర్సనల్ గా అనిపించింది. స్టోరీ మొత్తం తీయక ముందే ఎందుకు జడ్జ్ చేయడం? బాలీవుడ్ వాళ్ళు బుద్ధి చూపెట్టుకున్నారు. సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు డౌన్ ఫాల్ అవుతుందని చూస్తున్నారు అందరూ. సినిమాలు నడవవు కానీ పొగరకు మాత్రం ఏం తక్కువ లేదు బాలీవుడ్ వాళ్ళకి.